హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియోలో వెల్క్ తీర్థానికి వెళ్ళాను కదా గుడికి. అదంతా మీరు చూసే ఉంటారు కదా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా భక్తులు వెళ్ళే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ పరంగా. ప్రజెంట్ రైట్ను నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఎక్కడి నుంచి తిరుమల వెళ్ళాలి. తిరుమల అంటే కొండపైన ఉంటుంది. మనం కొండపైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్ళాలంటే మీకు బస్సెస్ కానీ ఆటోస్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది నడుచుకుంటా తిరుమలకి, అంటే కొండపైకి నడుచుకుంటా వెళ్ళాలంటే మీకు రెండు దారులు ఉంటాయి అన్నమాట. మీకు మొదటి దారి వచ్చేసి అలిపిరి నడక మార్గం అనమాట. రెండవ దారి వచ్చేసి మీకు శ్రీవారి మెట్లు మార్గం అనమాట. ఇప్పుడు మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి ఫ్రీ టికెట్స్, దివ్య దర్శనం టికెట్స్ మనం తీసుకోవాలి. వాళ్ళకి ప్రూఫ్ కింద మన ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు మన ఫోటో తీసుకుంటారు. ఈ తిరుపతిలో మీకు 3 ప్లేసెస్లో వాళ్ళు ఇస్తారు టికెట్స్, అంటే ఫ్రీ దర్శనం టికెట్స్. మొదటి ప్లేస్ వచ్చేసి మీకు విష్ణు నివాసం దగ్గర ఇస్తారు. రెండో ప్లేస్ వచ్చేసి మీకు భూదేవి కాంప్లెక్స్. మూడోది వచ్చేసి శ్రీనివాసంలో. ఇది మార్నింగ్ 4 గంటలకి ఓపెన్ అవుతుంది ఈ కౌంటరు. నేను అక్కడి నుంచి అలిపిరి నడక మార్గం ద్వారా మొదటి మార్గాన్ని నేను ఎంచుకున్నాను. మొదటి మార్గం చెప్పే ముందర మీకు శ్రీవారి మెట్ల మార్గం గురించి ఫస్ట్ మీకు వివరిస్తాను. ఈ మార్గం ద్వారా వెళ్ళాలంటే మీకు విష్ణు నివాసం అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు కదా, అక్కడ టీటీడీ వాళ్ళు నిర్వహించే మీకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే దేవుడు రథంలాగా మీకు బస్సెస్ కనపడతాయి కదా, వాటి ద్వారా మీరు డైరెక్ట్గా శ్రీవారి మెట్లు కాడ మీకు దింపేస్తారనమాట. మీకు ₹1 కూడా కట్టక్కర్లేదు. అవి ఉచిత బస్సులు. ప్రతి అరగంటకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే మీరు ఆర్టీసీలో కూడా వెళ్ళొచ్చు. ఈ శ్రీవారి మెట్ల మార్గం వచ్చేసి మీకు డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మీకు అలిపిరి మార్గం ఉంది కదా, అది అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. స్టెప్స్ కూడా బాగా ఎక్కువ. మీకు దాంతో పోలిస్తే శ్రీవారి మెట్ల మార్గం స్టెప్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే త్వరగా కూడా చేరుకుంటారు. మీకు 2-3 గంటలు పట్టొచ్చు సమయం. చాలామంది భక్తులు కూడా ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటారంటే మొదటి అడుగు ఎక్కడే వేశారంట. రండి నడుచుకుంటా మాట్లాడుకుంటాం. మనం నడుస్తూ ఉండగా మీకు దగ్గరలో ఉన్న టిఫిన్స్ ఉంటాయి కదా, తినేసి బయలుదేరండి. చాలా దూరం నడవాలి, కొండపైకి ఎక్కాలి కాబట్టి కొంచెం ఎనర్జీ ఉండాలి. లాస్ట్ వీడియోలో నేను కపిల తీర్థానికి వెళ్ళాను కదా, అక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ కొన్ని ప్లేసెస్ చూసిన తర్వాత అక్కడ నుంచి నేను 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. మీకు అలా స్ట్రైట్గా వెళ్ళి మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఉచిత లగేజ్ సెంటర్ ఉంటుంది. మనం తెచ్చుకున్న ఐటమ్స్ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మనకు టోకెన్ ఇస్తారు. ఆ లగేజ్ అంతా మనకి కొండపైకి వెళ్ళిపోతుంది. మనం కొండపైకి వెళ్ళాక ఆ రిసిప్ట్ తీసుకొని మనం చూపిస్తే వాళ్ళు మన లగేజ్ ఇస్తారు. మనం వెళ్ళబోయే దారి ఇదే. మీకు రైట్ సైడ్ గరుడ స్టాట్యూ కనపడుతుంది కదా, అది అరిపిల్లి సర్కిల్. అంటే అందాక నేను దారిలో నడుచుకుంటూ వచ్చాను కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగాను కదా, మీకు అదే రూటు. అక్కడ నుంచి మీరు కొంచెం ఎదరగంట వెళ్తే మీకు అక్కడ కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారు. అంటే మనం తిరుమల కొండకి వెళ్ళే ముందర మన స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఎక్కడే మనం కొబ్బరికాయలు కొట్టి మన మనసులో బలమైన కోరికలు కోరుకొని ఎక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. ముందుగంట నడుచుకుంటూ వెళ్తే అక్కడ మీకు టీటీడీ వాళ్ళది మీకు వాటర్స్, మనం తెచ్చుకున్న బాటిల్స్ మనం వాటర్ పట్టుకొని అక్కడి నుంచి ముందుగంట వెళ్ళాలి. ఎందుకంటే కొండపైకి వెళ్తాం కాబట్టి చాలా దూరం నడవాలి. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి ముందుగంట వెళ్తే మీకు శ్రీకృష్ణ గుడి కనపడుతుంది. ఈ లోపల గోవులు ఉంటాయన్నమాట. మీరు ఎక్కడ పూజ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. 300 ఎంతో తీసుకుంటారంట వాళ్ళు. అక్కడ కొంచెం ఎదరగంట వెళ్తే మీకు శ్రీవారి పాదాల మండపం ఉంటుంది కనపడుతుంది. దాని ఆపోజిట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కనపడుతుంది. లోపలికంట ఉంటుంది. మీకు ఫస్ట్ టెంపుల్ వచ్చేది అదే. అక్కడ నుంచి కొంచెం ఎదరకంట వెళ్తే మీకు రాజగోపురం కనపడుతుంది. దాని పక్కనే మీకు ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇదే హాస్పిటల్. అక్కడ నుంచి కొంచెం ముందుగంట వెళ్తే మీకు కనపడుతుంది కదా, అదే అలిపిరి నడక మార్గం. మనం అలాగే వెళ్ళాలి. ఎదురుగుండా కనపడుతుంది కదా, అదే విష్ణుమూర్తి యొక్క మత్స్య అవతారం. ఇదే మీకు చెక్కింగ్ పాయింట్. మీకు మన బ్యాగ్లో ఏమైనా ఉన్నాయో ఐటమ్స్ అన్ని చెక్ చేస్తారు. రాజగోపురం దాటిన తర్వాత మీకు ఒక పెద్దగా రాయిలా కనపడుతుంది కదా, దీన్ని తాలేరు గుండు అని అంటారు. ఎక్కడ కనుక మన మోకాలు ఆనిస్తే మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి మోకాళ్ళు నయం అవుతాయని అక్కడ వారు అంటూ ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడికి వచ్చి మోకాళ్ళు తాకించారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కనపడేది మైసూర్ గోపురం. మనం 250 మెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఈ గోపురం మనకు కనిపిస్తుంది. ఈ అలిపిరి నడక మార్గం తిరుపతి నుంచి స్టార్ట్ అవుతే శ్రీవారి మెట్ల మార్గం చంద్రగిరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అలిపిరి మెట్లు మొత్తం 3550 మెట్లు అనమాట మొత్తం. మీకు ఇక్కడ ప్రతి ప్లేస్లో స్వామివారి అవతారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి గాలి గోపురం అనమాట. ఇదంతా బయట అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా నైట్ లైటింగ్ కూడా ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న గుళ్ళు మీకు ఎక్కడైనా కాసేపు ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి ఎక్కడైనా స్నాక్స్ ఐటమ్స్ అయినా తినాలనుకుంటే అక్కడ తినొచ్చు. ఎక్కడి నుంచి కొంచెం ఎదరగంట వెళ్తే మీకు అక్కడ ఒక కౌంటర్ కనపడుతుంది. ఇది వరకు ఇక్కడ అలిపిరి నడక మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి మాత్రం ఇక్కడ దివ్య దర్శనం టికెట్స్ ఇక్కడ ఈ కౌంటర్లోనే ఇచ్చేవారు.
ఇప్పుడు ఏమైందంటే ఈ 2024లో మాత్రం ఇక్కడ మాత్రం టికెట్స్ ఇవ్వట్లేదు. స్పెషల్ దర్శనం టికెట్స్ 300 లేదంటే కింద లైన్‌లో నిలబడి ఉండి అక్కడ టైమ్ స్లాట్ టోకెన్ తీసుకొని రావాలి. మొత్తానికి 2400 స్టెప్స్ ఎక్కాము. ఇంకా 1150 స్టెప్స్ ఎక్కాలి ఇంకా. చాలామంది భక్తులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఊపిరితిత్తులు సమస్యలు ఉంటాయి కదా! వాళ్ళు మాత్రం నా బెస్ట్ సజెషన్ వచ్చేసి మీరు బస్సులోనే వెళ్ళండి. నడక మార్గం ద్వారా అంత మంచిది కాదు. ఇక్కడ కొంచెం ఎదరగంట వెళ్తే మీకు జింకలు కనపడతాయి. ఇక్కడ కృష్ణ జింకలాగా ఉంది కదా! ఇక్కడ కనపడతాయి. మళ్ళీ అక్కడ బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా! అక్కడ నుంచి మళ్ళీ క్రాస్ దాటాలి. దాటిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారం కృష్ణ అవతారం కనపడుతుంది. మీకు మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి కల్కి అవతారం. ఇంక ఫైనల్గా ఆంజనేయ స్వామి బొమ్మ కనపడుతుంది కదా! ఫైనల్గా ఎక్కడికి చేరుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం నడవాలి. మీకు ఎదురుగా కనపడుతుంది కదా, ఇదే మ్యాప్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు దగ్గరలోనే ఒక మ్యూజియం కనపడుతుంది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన మ్యూజియం అన్నమాట. అంటే పర్యావరణ పరిరక్షణ చైతన్యం కోసం అరుదైన వృక్ష జంతువులు నెలవైన శేషశల ప్రకృతి అందాలను చూపించడానికి ఈ మ్యూజియం అనేది ఏర్పాటు చేశారనమాట. అంటే ఇక్కడ మొత్తం అన్ని ఫొటోస్ అన్నీ సేకరించి ఇలా మ్యూజియం కింద ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఒకప్పుడు ఎలా ఉండేది, ఏమేమి ఉండేవి అనే మొత్తం అన్ని విషయాలన్నీ ఈ మ్యూజియంలో అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది బయట అనమాట, తిరుమల కొండ బయట. ఇక్కడ జంతువులు గట్ట ఇవన్నీ రకరకాల జంతువులు, పక్షులు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట ఈ మ్యూజియంలో మొత్తం. ఎవరైనా శేషాచలంలో అడవిలో వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఇక్కడ కనుక వస్తే మీకు అన్నీ దొరుకుతాయి. మీకు దీని గురించి ఒక అవగాహన కూడా ఉంటుంది. అలాగే ఇదివరకు ఆది మానవులు ఉండేవారు కదా! వాళ్ళు రాళ్ళ మీద ఏమేమి రాశారో ఏంటో అన్ని ఫొటోస్ ఇక్కడ వీళ్ళు మొత్తం సేకరించి ఈ మ్యూజియంలో అనేది మీకు కనపడతాయి అన్నమాట. అప్పట్లో ఉన్న కొండలు, రకరకాల జంతువులు, అక్కడ చూడలేని జంతువులు కూడా మీకు ఈ ఫొటోస్‌లో అన్నీ కనపడతాయి అన్నమాట. అప్పట్లో మొత్తం పక్షులు కానీ, రకరకాల జీవులన్నీ ఈ ఫొటోస్‌లో మీకు కనపడతా ఉంటాయి. మీకు నేను చూసాను గానీ అక్కడ చాలా ఫొటోస్ సేకరించారు వీళ్ళు. అసల చాలానే ఉన్నాయి లోపల. ఇంకా చూసే కొద్దీ ఇంకా చూస్తానే ఉన్నాను. నేను రావడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు మాత్రం చాలామందికి అన్ని ఫెసిలిటీసు, సదుపాయాలు మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ ఇదివరకటి రోజుల్లో మాత్రం ఫెసిలిటీస్ అసల ఏమీ ఉండేవి కావు. అడవుల్లోనే వెళ్ళేవారు. ఇంకా దేవుడిని దర్శనం చేసుకునేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకరకాల పక్షులు, నెమళ్ళు, పావురాళ్ళు, పిచ్చుకలు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇక్కడ బటర్‌ఫ్లైస్, సీతాకోక చిలుకలు, అలాగే ఇక్కడ కొండలు, వాటర్ ఫాల్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కపిలేరు తీర్థం. ఆల్రెడీ మనం వెళ్ళొచ్చాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆది మానవులు రాళ్ళ మీద ఎలా రాసేవారు అప్పుడు ఈ కాలంలో. ఇక్కడ ఇదేదో ప్రాచీన బృహత శిల సమాధి అంట. ఇదేదో మల్లయ్యపల్లి చంద్రగిరి అని అంట ఇది. ఇంకా ఏవో ఉన్నాయి. వీటి స్టోరీ నాకు తెలీదు. మీకైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదంతా చూసేసాను. ఇంకా మళ్ళీ ఒక రౌండ్ వేసాను. ఇక్కడ ఒక 15 మినిట్స్ ఉన్నాను. ఇక్కడ ఒక బొమ్మ కనపడుతుంది కదా, చిరుతపులి బొమ్మ. దగ్గరగా ముట్టుకున్నాను. నాకేమో రియల్గా ముట్టుకోవాలంటే ఆఫ్రికా వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా వెళ్ళి మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తాను. ఈ మ్యూజియం ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి మీకు 10 రూపీస్ ఎంతో తీసుకుంటాడు. మీకు హనుమంతుడి విగ్రహం దగ్గరే ఉంటుంది ఈ మ్యూజియము. మొత్తానికి నేను 2700 స్టెప్స్ మాత్రం కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చే మండపం వచ్చేసి కొత్త మండపం. 2830 స్టెప్స్ కంప్లీట్ చేశాను. అలిపిరి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకప్పుడు ఈ ప్రాంతంలో తమిళియన్స్ ఎక్కువ సంఖ్యలో ఉండేవారంట. తిరుమల కొండల పాదాల చెంతన ఉన్న ఈ ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవారంట. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం క్రాస్ దాటి కొంచెం ఎదరకంట వెళ్ళాలి. ఇక్కడ కొంచెం వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ మాత్రం
దూరం నుంచి కనపడుతుంది కదా విండ్ మిల్స్. ఇక్కడ నుంచి కొంచెం వర్షం అనేది కురిసింది, లైట్‌గా పడింది. మళ్ళీ అక్కడి నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడి నుంచి నడుచుకుంటా కొంచెం ఎదరకంటా వెళ్తే మీకు ఒక బ్రిడ్జ్ లాగా, ఒక స్టెప్స్ లాగా మీకు కనపడతాయి. దాని పైకంట వెళ్ళాలి. నేను మాత్రం వెళ్ళలేదు. మీరు వెళ్తే ఒకసారి వెళ్ళండి, చూడండి. నేను ఆ టైం అయితే నేను అసలు చూడలేదు. అదేంటంటే మీకు ఆ స్టెప్స్ నుంచి మీకు పైకంట నడుచుకుంటూ వెళ్తే అక్కడ గంటా మండపం అనే ప్రదేశం వస్తుంది. అదేంటంటే శ్రీవారికి తిరుమలలో నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పైన ఉన్న గంటని మోగించేవారంట. ఆ గంట సౌండ్ వస్తుంది కదా, ఆ శబ్దం అనేది చంద్రకోటలో ఉన్న రాజుకి వినిపించేదంట. అంటే వెంకటేశ్వర స్వామికి పలానా టైంకి నైవేద్యం పెట్టారని తెలుసుకోవడానికి రాజు ఏర్పాటు చేసుకున్న గంటా మండపం అనమాట అది. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఎదరకంట వెళ్తే మీకు మోకాలి మెట్టు పర్వతం దగ్గరలో ఉన్న అక్కా దేవతల గుడి కనపడుతుంది. ఈ గుడి కూడా ఒక చరిత్ర ఉంది. ఒకవేళ నెక్స్ట్ టైం కనుక వెళ్తే నేను మీకు ఆ వీడియోలో తప్పకుండా వివరిస్తాను. ఇంకా ఇక్కడ నుంచి చాలా దూరం నడవాలి. ఈ తిరుపతిలో ఒకప్పుడు తమిళియన్స్ ఉండేవారని చెప్పాను కదా. అలిపిరి నుండి తిరుమల వెళ్ళేటప్పుడు అంటే స్టార్టింగ్ పాయింట్ మొదటి మెట్టు మొక్కి అక్కడ టెంకాయని కొట్టిన తర్వాతనే నడక ప్రారంభించేవారంట. వారు నమస్కరించిన మొదటి మెట్టు ఆదిపూడి అని పిలిచేవారంట. కాలక్రమేణా అది మారుతూ మారుతూ అలిపిరిగా పేరు మారిందని చెబుతూ ఉంటారు అక్కడ వారు. అక్కడ ఉన్న మరో కొందరు తమిళ్లో చింత చెట్టును పులి అని అంటారు. అలా ఆ ప్రదేశాన్ని ఆది పులి అని పిలిచేవారంట. అలా కాలక్రమాన అది అలిపిరిగా పేరు వచ్చింది. అదొక మరో కారణం అది. మీరు చూస్తున్నారు కదా, 3500 స్టెప్స్ కంప్లీట్ చేసాను. ఇంకా 50 స్టెప్స్ మిగిలి ఉన్నాయి. ఇంకా మొత్తానికి 3550 స్టెప్స్ కంప్లీట్ చేశాను. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలన్నమాట. అక్కడ కొట్టి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటా ముందుకంటా వెళ్తే మనం అలిపిరి సర్కిల్ దగ్గర అక్కడ మన లగేజ్ అనేది ఇచ్చాం కదా, ఆ బ్యాగ్స్ కొండపైకి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చని చెప్పాను కదా, అది ఎక్కడే అనమాట. మీకు అక్కడ కనపడుతుంది కదా ఉచిత లగేజ్ సెంటర్ ఉంది కదా, అక్కడ మన రిసిప్ట్, వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ మనం చూపిస్తే మన బ్యాగ్ అనేది మనం తీసుకోవచ్చు. మొత్తానికి పైకి వచ్చేసాను. నేను మార్నింగ్ 9:30కి బయలుదేరితే నేను మధ్యాహ్నం 2:30కి చేరుకున్నాను. నాకైతే 5 గంటలు పట్టింది. మామూలుగా అయితే మన తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మీకు అలిపిరి ఫుట్ పాత్ ఉంది కదా, అక్కడికి మీకు 3.1 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అదే మీరు శ్రీవారి మెట్టుకు వెళ్ళాలంటే మీకు 1 to 1.5 to 2 అవర్స్ పడుతుంది జర్నీ. అది మీకు 2.1 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అది. ఇక్కడ మీరు చూస్తే మీకు అమ్మవారి గుడి ఉంది, చిన్న గుడి, కనకదుర్గ అమ్మవారి గుడి. అక్కడ దగ్గరలోనే కొంచెం ఎదరగంట వెళ్తే మీకు రైట్ సైడ్ ఒకటి కనపడుతుంది. అక్కడ మనం మొక్కు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చేయచ్చు, లేదా అక్కడ నుంచి కొంచెం ఎదరిదాకా నడుచుకుంటూ వెళ్ళినా పర్లేదు. లేకపోతే మీకు దేవుడికి సంబంధించిన ఉచిత బస్సెస్ ఉంటాయి కదా, అది ఎక్కినా కూడా పర్లేదు. అంటే దేవుడి గుడి దగ్గరే మీకు దింపుతాడు. మీకు ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, మీకు అన్ని సదుపాయాలన్నీ ఎక్కడే ఉంటాయి మీకు. అంటే దేవుడికి మొక్కు ఇవ్వాలన్నా సరే ఇచ్చేయచ్చు, అలాగే ప్రసాదం కానీ లడ్డు కానీ, అలాగే దేవుడికి మొక్కు ఇవ్వాలన్నా సరే తల వెంట్రుకలు ఇక్కడ ఇచ్చేయచ్చు. మీకు అన్ని దగ్గరలోనే ఉంటాయి. మీకు అక్కడ ఎవరన్నా అడిగినా సరే మీకు క్లియర్గా చెప్తారు. మీకు ఇక్కడ దగ్గరలోనే మీకు అన్న ప్రసాదన సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి భోజనం పెడతారనమాట. ఇది మార్నింగ్ 8 గంటల నుంచి 10:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అలాగే సాయంత్రం వచ్చేసి మీకు 5 నుంచి 10:30 వరకు అనమాట. ఈ లైన్లో వెళ్ళి మనం క్యూలో నిలబడితే అక్కడ లైన్లో గంట వెళ్తే అంటే జనం తక్కువ ఉంటే మీకు వెంటనే వెళ్ళిపోతారు. అదే జనం కనుక రష్ ఉంటే కొంచెం చాలా టైం పట్టేస్తుంది. ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటలు కూడా పట్టొచ్చు. మీరు అక్కడ అంటే స్వామివారి ప్రసాదం మనం తీసుకుంటాము. మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఫస్టే గుడికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే నాకు కొంచెం బాగాలేక నేను అప్పటికే టైర్డ్ అయిపోయాను. కొంచెం ప్రసాదం తీసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను మొక్కిచ్చేసాను అనమాట దేవుడిది. అదే నా వెంట్రుకలు ఇచ్చేసాను. నాకు అప్పుడు నేను వెళ్ళే టైం అయితే జనం మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నారు. నాకు అక్కడే కొంచెం చాలా లేట్ అయిపోయింది. అది అయిన తర్వాత నేను క్యూలో వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి నేను లైన్లో నిలబడి అక్కడే నేను టికెట్ తీసుకున్నాను. అంటే నేను ఉచిత దర్శనంలోనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిపోతే కొంచెం ఆ చివరికంటే వెళ్ళిపోతే మీకు అక్కడ కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. అంటే మనల్ని ఎక్కడ ఉంచేస్తారో ఈ క్యూలో వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం ఎదరికంటే వెళ్తే మనం అక్కడ కూర్చుంటాం. కూర్చున్నాక ఇంకా కొంచెం తెరుస్తారనమాట. గేట్ తెరిచిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ 32 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 32 కంపార్ట్మెంట్స్ మనం దాటుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక్కో కంపార్ట్మెంట్లో మనల్ని ఉంచేస్తారనమాట. ఎందుకంటే చాలామంది భక్తులు ఎక్కడి నుంచో వస్తారు కదా, కొంచెం చాలా రద్దీగా ఉంటుంది. మనకి ఒక దర్శనం చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళానంటే నేను సాయంత్రం వెళ్తే నాకు తెల్లారి గట్ల అయింది దర్శనం. అది కూడా
6:00కల్లా కంప్లీట్ అయిందనమాట నాకు దర్శనం. కాకపోతే నాకు చాలా టైం పట్టేసింది. ఇంకోటేంటంటే నేను నైట్ కూడా లేనక్కడ. అంటే రూమ్ తీసుకుంటాం గానీ అలాంటిదేం లేదు. నేను కంపార్ట్మెంట్‌లోనే అక్కడే పడుకొని పోయాను నైటంతా. మరో విషయం వచ్చేసి అక్కడికి మన మొబైల్స్ గట్టా తీసుకెళ్తాం గదా! అక్కడ మనం సబ్మిట్ చేయాలి. అంటే మనం వాళ్ళకి ఇచ్చేసేయాలనమాట. వాళ్ళు మన మొబైల్స్ అన్నీ తీసుకుంటారు. మనం అక్కడ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీయడానికి ఏమి ఉండదు. కానీ నేను వెళ్ళిన టైయానవుతే కొంచెం పర్వాలేదు. అదే ఇంకా రష్ ఉంటే నాకు చాలా టైం పట్టేస్తది. ఒక్కళ్ళకి ఒక రోజు గానీ, 2 రోజులు కూడా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా మార్నింగ్ అనమాట. ఇది తెల్లారిగట్ల. తెల్లారిగట్ల మాత్రం చాలా బాగుందక్కడ. ఇక్కడ దగ్గరలోనే మీకు ఆపోజిట్ కనపడుతుంది కదా! వెంగమాంబ సెంటర్ ఇది. మీకు ఎక్కడికి దగ్గరలోనే మీకు హోటల్స్‌లో గానీ, రూమ్స్ కొంచెం లగ్జరీగా ఉండి, కొంచెం ప్రైవేట్‌గా ఉండాలనుకుంటే మీకు ఆపోజిట్ కనపడుతుంది కదా! మీకు రెస్ట్ హౌస్ అని ఉంది కదా! ఇక్కడ మీకు రూమ్స్ అవైలబుల్‌లో ఉంటాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటది. అలా కాదు నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఆఫ్‌లైన్ అనమాట ఇది. దీంట్లో రూ. 50 రూమ్ గానీ, రూ. 100 రూమ్ గానీ ఉంటది. ఇది సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనం ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనమాట. వాళ్ళకి మన ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మన నంబర్‌తో మన రిజిస్ట్రేషన్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి లేదు భయ్యా నేను ఇది కూడా ఎఫర్ట్ చేయలేను అనుకుంటే అక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! ఇంకా అక్కడ పడుకొని పోవటమే. మీకు మళ్ళీ పడుకోవడం మీరు మంచిగా మీరు దర్శనం చేసుకోవచ్చు. రెండోసారి కూడా దర్శనం చేసుకోవచ్చు. అక్కడితో మీకు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెనక్కొచ్చేస్తే మీకు అక్కడ దగ్గరలోనే అక్కడ మ్యూజియంకెళ్ళే దారి ఉంటది. అలాగే మీకు లడ్డు కౌంటర్స్ ఉంటాయి. మనం కొంచెం ఎక్కడికే దగ్గరలోనే మీకు కొంచెం ఎదరకంట వెళ్తే మీరు ప్రసాదం అనేది తీసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు చూసారు కదా! చాలామంది జనం ఉన్నారు కదా! ఇక్కడ మనకి ప్రసాదం అనేది ఇస్తారు. నేను వెళ్ళేటప్పుడైతే ప్రసాదం తీసుకున్నాను. అక్కడ ఫ్రీగా కూడా ఒక లడ్డు చిన్న లడ్డు ఇస్తారనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. మళ్ళీ అక్కడి నుంచి నేను కొంచెం ఎదరకంట వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి నేను మ్యూజియంకెళ్తున్నాననమాట. ఆ మ్యూజియంకి వెళ్ళే దారి ఇదనమాట. మీకు గేట్ నెంబరు W4 అని ఉంటది. ఇదే అక్కడ మీకు ఆపోజిట్ కనపడుతుంది కదా! అదొచ్చేసి మ్యూజియం అనమాట. నేను వెళ్ళిన టయానికి అది క్లోజ్ చేసుంది. అంటే ఒకవేళ అండర్ మెయింటెనెన్సో లేకపోతే ఏంటో నాకు తెలీదు. దానికి టైమింగ్స్ మేబీ నెక్స్ట్ టైం మాత్రం వెళ్తే నేను మీకు తప్పకుండా మాత్రం నేను లోపల చూపిస్తాను. కానీ బాగుంటుందంట మ్యూజియం అదొచ్చేసి. చాలా బాగుంది. బయట నుంచి చూస్తే ఆర్కిటెక్చర్ గట్టా చాలా బాగుంది. ఒకవేళ మీరు ఇంకా మీకు టైం ఉందనుకుంటే అక్కడ దగ్గరలోనే కొంచెం ఎదరకంట వెళ్ళి అదే మెయిన్ రోడ్‌కి వెళ్తే మీకు పుణ్యక్షేత్రాలనమాట. మీకు 6 పుణ్యక్షేత్రాలు వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలోతోరణం, శ్రీవారి పాదాలు అలాగే మీకు 6 పుణ్యక్షేత్రాలు మీకు తీసుకెళ్తారనమాట. వాళ్ళు నేను వెళ్ళే టైం అయితే 150 ఎంతో అడిగారు. నాకేం కుదరలేదు. అప్పటికే నాకు టైం లేదు. సరే నెక్స్ట్ టైం వచ్చి చూద్దామని నేను అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. మీకు గనక ఒకవేళ టైం ఉంటే అయి కంపల్సరీ మాత్రం విజిట్ చేయండి. ప్లేసెస్ మీరు తప్పకుండా దర్శించుకోండి. ఇదంతా సేమ్ పార్క్ లాగా ఉంది. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా! ఇది అనంత్ తల్వార్ తోట అంట ఇది. ఇది చాలా బాగుంది. నైట్ కూడా చాలా బాగుంటుందనుకోండి ఇది ప్లేస్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మెయిన్ పాయింట్‌కి నేను వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ప్రసాదం తీసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి నేను బయటకి వచ్చేసాను. ఇక్కడ ఆపోజిట్ శ్రీ వైఖానస ఆర్థిక నిలయం ఇది. ఒకప్పుడు వైష్ణవులు ఉండేవారు కదా! అక్కడ మనకి అలిపిరి దారిలో నడిచేటప్పుడు అక్కడ చింత చెట్టు కనపడుతుంది కదా! అది వైష్ణవులు సాంప్రదాయంగా భావిస్తారు. అది చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. తిరుమలలో శ్రీవారు చింత చెట్టు కిందే వెలిసారని అక్కడ వారు చెప్తూ ఉంటారు. అలాగే వైష్ణవులు కూడా చాలా కాలం చింత చెట్టులోనే గడిపి జ్ఞానోదయం పొందారని అక్కడ వారు చెప్తూ ఉంటారు ఎక్కువగా. ఇక్కడ కొంచెం చాలాసేపు ఉన్నాను. అదంతా మొత్తం ఇదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను కొంచెం ముందరగంట వెళ్ళాను. అక్కడ క్యూ మాత్రం ఏమీ లేదు. కొంచెం వెంటనే గమ్మున అయిపోయింది. అక్కడ మీకు లంచ్ అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా జనం రావాలి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను వెయిట్ చేశాను. అక్కడ అంటే దేవుడిచ్చిన ప్రసాదం నేను తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా! దూరం నుంచి చూస్తే మీకు వ్యూ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ నేను వెళ్ళిన టయాన పర్లేదు. మరీ ఎక్కువ కాదు. అలాగే అని మరీ తక్కువ కాదు. కొంచెం సమానంగా ఉన్నారు జనం కూడా. ఇదంతా చూస్తున్నారు కదా! ఇక్కడ అంతా చాలామంది మొక్కిచ్చేసారు కొంతమంది. ఇదంతా మార్కెట్ అనమాట. మీకు బయట నుంచి చూస్తే బయట మొత్తం మార్కెట్ అలాగే ఫుడ్ స్టాల్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇంకా పైనుంచి చూసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను కిందకి వెళ్ళిపోయాను.
నేను అక్కడి నుంచి కొంచెం చాలా దూరం నడుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేవుడు రథం అనమాట, అది ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేను ఆ బస్సు ఎక్కేసాను. ఆ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుందనమాట బస్సు. కొంచెం అంటే మన రైల్వే స్టేషన్ వరకు రాదది. కొంచెం మీకు మధ్యలో ఒక స్టాప్ ఉంటది. అక్కడి వరకు వెళ్తుంది. ఈ దేవుడి రథం అక్కడి వరకు మీకు బయలుదేరుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! మనం అలిపిరి నడక మార్గంలో బయలుదేరాం కదా! మామూలుగా చాలామంది ఎక్కువగా శ్రీవారి మెట్లకి ఎక్కువగా దర్శనం చేసుకుంటారు. ఈ అలిపిరి మెట్లకి కూడా వెళ్తారు. కాకపోతే మీకు శ్రీవారి మెట్లు అనేది చాలా తక్కువ. చాలామంది గమ్మున వెళ్ళిపోవచ్చు. అలిపిరి మెట్లతో పోలిస్తే అనమాట. అంటే శ్రీవారి మెట్లు 2388 స్టెప్స్ ఉంటాయి. అంటే అలిపిరి జర్నీ 7 కొండలు కవర్ అవుతే శ్రీవారి మెట్లు ఒక కొండతో వెళ్ళిపోవచ్చు. సమయం వచ్చేసి మీకు 1:30 నుంచి 2 గంటలు పడుతుంది. వెంకటేశ్వర స్వామివారు తిరుమల నుంచి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మొట్టమొదటి అడుగు ఎక్కడే వేశారంట. అంటే స్వామివారు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, అంటే పెళ్ళైన తర్వాత నారాయణ వనంలో మహర్షి గారి దగ్గర ఆశీస్సులు తీసుకుందామని వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు ఆ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ మీకు టెంపుల్ అలాగే కళ్యాణ మండపం వెంకటేశ్వర స్వామి కొండ కింద ఉంటుంది. మీకు అక్కడ కనపడుతుంది. అక్కడ 6 నెలలు ఉంటారు. తిరుమల నడక మార్గంలో బయలుదేరతారనమాట. అంటే స్వామివారు ఈ మార్గంలో వెళ్తారు. చాలామంది స్వామివారు నడిచిన దారని అంటే మార్గమని అక్కడ మంచి బలమైన కోరిక కోరుకొని, అంటే మనకి డబ్బు పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇంకేమైనా సరే అక్కడ కోరుకొని అక్కడ స్టార్టింగ్ పాయింట్లో కొబ్బరికాయ కొట్టి కోరికను కోరుకొని స్వామివారి దర్శనం కోసం శ్రీవారి మెట్ల నుంచి వెళ్తారనమాట. ఒకప్పటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు అనమాట, ఆయన తిరుమలకి ఈ శ్రీవారి మెట్ల ద్వారానే దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవారు అనమాట. అంటే కొండపైకి, అంటే తిరుమల కొండపైకి. ఇప్పుడు వచ్చేసి రాంబక్తి బస్ స్టాప్ ఇది. ఇక్కడ కాసేపు ఆగింది, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇదంతా బస్ స్టాప్ ఇది. ఇంకా దగ్గరికి వచ్చాం. ఎక్కడి నుంచి ఇంకా కొంచెం దూరం. ఇప్పటిదాకా శ్రీవారి మెట్లు గురించి ఒక చిన్న కథగా మీకు వివరించాను కదా. ఇప్పుడు అలిపిరి మార్గం అనమాట. ఈ అలిపిరి మార్గం కూడా ఎందుకంత ఫేమస్ అంటే దీనికి ఒక కథ ఉంది. అదేంటంటే ఒకప్పటి వైష్ణవుల దైవులైన రామానుజాచార్యుల వారు చాలా కాలం వరకు తిరుమల వెళ్ళలేదన్నమాట. ఎందుకు వెళ్ళలేదంటే పవిత్రమైన 7 కొండలు పాదాలతో తాకకూడదని ఆయన 1 సంవత్సరం పాటు ఆయన గోవిందరాజస్వామి సన్నిధిలో ఎక్కువగా ఉండేవారు. అక్కడ ఉన్న తర్వాత అలిపిరి వద్దకి రోజు అక్కడికి వచ్చేవారు అనమాట స్వామివారు. అక్కడికి వచ్చి రోజు బయట నుంచే దర్శనం చేసుకునేవారు. తిరుమల కొండ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అంటే నడవలేని వారు లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, కపిల తీర్థం ఉంది కదా, అక్కడ స్నానం చేసి అక్కడ అలిపిరి దగ్గర ఉన్న స్వామివారిని దర్శనం చేసుకునేవారంట. అప్పుడు సాక్షాత్తు స్వామివారి ప్రత్యక్షమై వారి పాదాలు స్వయంగా వెలిసిన ఈ ప్రాంతంలో చెప్పులు వేసుకుని నడవకూడదని చెబుతూ ఉంటారు. ఆయన మనం చూసాం కదా, స్టార్టింగ్ చూశారు కదా మీరు, ఆయన పాదాలు కనపడ్డాయి కదా, అంటే అక్కడ అలిపిరిలో సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా మంచిది. అక్కడ మీకు కొన్ని చూశారు కదా స్టార్టింగ్లో. ఇంకా అక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అంటే లక్ష్మీనరసింహ స్వామి, వినాయక స్వామి, శ్రీవారి పాదాల మండపం, తలయారుగుండ గాలి గోపురం, అక్కడ మోకాలి పర్వతం, పష్కర్లో సన్నిధి, అలాగే డీర్ పార్కు, అకర్గర్ టెంపుల్, 100 ఏళ్ళ చరిత్ర నాటి పుష్కరిణి ఉంది. అలాగే చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. నేను కొన్ని చూపించాను, ఇంకా కొన్ని ఉన్నాయి చూడాల్సినవి. నేను అవి చూడలేదు. ఇక్కడ ఈ రథం ఆగింది. ఇక్కడ చూశారు కదా, కొంచెం చాలామంది జనం ఉన్నారు. ఇక్కడ చాలామంది జనం ఎక్కుతున్నారు. ఇంకా ఎక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరకంట వెళ్తే మీకు కొంచెం దూరం, ఎక్కువ దూరం ఇలా అక్కడి నుంచి వేరే బస్సెస్ వస్తాయి. వాళ్ళు ఎంతో మందిని చూస్తారు. మళ్ళీ మనం అలిపిరి వెళ్ళే స్వామివారిని దర్శనం చేసుకుంటే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం లభిస్తుందంట. అందుకే చాలామంది భక్తులు ఎక్కువగా దర్శనం చేసుకుంటారు. అందుకే అక్కడికి వారానికి ఒక రోజైనా స్వామివారిని దర్శనం చేసుకుంటారు అనమాట. అక్కడికి చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ఫేమస్ అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాలి, అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇంకా నేను అక్కడ దిగిపోయాను. మళ్ళీ అక్కడి నుంచి నేను ఆర్టీసీ బస్సు ఎక్కేసాను. ఆ దేవుడు రథం ఉంది కదా బస్సు,
అది వచ్చేసి అక్కడ వరకే వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఈ రైల్వే స్టేషన్ వరకు రాదు. అంటే నేను ఉన్న టైంలో అప్పుడు మాత్రం వెళ్ళలేదు. నేను ఇంకా ఆర్టీసీ బస్సు ఎక్కేసాను. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి మీకు 90 రూపీస్ తీసుకున్నాడు. మీకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మీకు 44 మినిట్స్ పడుతుంది. అంటే 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదంతా వచ్చిందా అంటే ఇదంతా నేను నడుచుకుంటా వెళ్ళాలన్నమాట మొత్తం. ఇక్కడ మీరు చూసారు కదా, ఆ పైకంటా వెళ్తే మీకు అక్కడ గంట కొడితే ఒకప్పుడు రాజు స్టోరీ చెప్పాను కదా, ఇదంతా అనమాట. అంటే 3550 స్టెప్స్. అది ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా లోపలికంట. వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గుడికి వెళ్ళాలంటే మళ్ళీ లోపల మొత్తం అంతా చూసుకుంటారు కదా, మొత్తం మన లగేజ్ గట్ట ఇవన్నీ ఒక చోట ఉంచుకొని అక్కడ దేవుడికి సంబంధించిన మొక్కు ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కంపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. అది కూడా మీకు 32 ఎన్నో కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని ఫైనల్గా మనకి దేవుడిని దర్శనం చేసుకుంటాం. అంటే ఇదంతా జర్నీ అనమాట. కంపల్సరీ మీకు తొక్కులో తక్కువ మీకు 1 డే మాత్రం ఈజీగా పట్టేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు తిరుపతి ప్లాన్ చేసుకుంటే మీకు కొంచెం మధ్యాహ్నం వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటే మీరు అక్కడ నైట్ ఉంటారు. మళ్ళీ అదంతా చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం మీరు వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి రీచ్ అయిపోతారు. కంపల్సరీ తొక్కులు తక్కువ మీకు 1 డే మాత్రం ఈజీగా పడుతుంది. కానీ ఎక్కువగా మాత్రం మీకు రష్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. మీకు ఫెస్టివల్స్ కానీ ఆ టైంలో మీకు చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీకు దారిలో కనబడింది కదా, ఇదంతా కపిల్ తీర్థం. మళ్ళీ అంటే అటునుంచి మీకు బస్సు అనేది బయలుదేరుతుంది. ఈ తిరుమల క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. కొండపైన వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా వంతెన పైకి ఎక్కాను. మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఒక నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఎంత ఉంటుందేమో డిస్టెన్స్. ఇక్కడ మీకు అన్నీ కనపడుతుంది అనమాట. అంటే తిరుపతి చాలా పెద్దది. మామూలుగా అయితే చాలామంది ఎక్కువగా గుడిని అక్కడ చుట్టూ చూస్తారు, కానీ తిరుపతి మాత్రం చాలా పెద్దది ప్లేస్ ఇది. అంటే నేను ద్వారకా తిరుమల వెళ్ళాను. అంటే మా సైడ్ చిన్న తిరుపతి అంటారు. అదైతే చాలా తక్కువ. అంటే అంటే క్యూ లైన్ కూడా చాలా తక్కువ, త్వరగా దర్శనం అయిపోతుంది. కాకపోతే ఇది అంటే పెద్ద తిరుపతి అంటే చాలా పెద్దది అనమాట. అంటే చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ ఫైనల్గా నేను మొత్తానికి ఇక్కడికి దిగిపోయాను. ఇదనమాట బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఆపేస్తాడనమాట బస్సు. మళ్ళీ అక్కడి నుంచి దీని ఆపోజిట్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు ఆపోజిట్ రోడ్ క్రాస్ దాటాలి. ఈ క్రాస్ దాటిన తర్వాతే మీకు అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. అంటే తిరుపతి బస్ స్టాండ్ మీకు కనపడుతుంది. ఇదంతా తిరుపతి బస్ స్టాప్ ఇది. మళ్ళీ ఇప్పుడు రైల్వే స్టేషన్కి నేను వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అంటే ఇంకా సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అదే తిరుపతి నుంచి సికింద్రాబాద్కి ఇంకా 563 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అది కూడా జనరల్ అనమాట. అది కూడా ఇదంతా తిరుపతి బస్ స్టాప్ ఇదంతా. అక్కడ నుంచి చాలా నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా చాలా దూరం వెళ్ళాను. ఇక్కడ నుంచి మీకు ఇంకా దగ్గరే, మీకు చాలా దగ్గర. ఇక్కడ కాసేపు ఇక్కడ విష్ణు నివాసం ఉంది కదా, ఇక్కడ కాసేపు కూర్చొని ఇదంతా చూసాను అనమాట. ఇక్కడ మీకు ఫ్రంట్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ మీకు రిసెప్షన్ లాగా ఉంటుంది. ఇక్కడికి కొన్ని టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే శ్రీకాళహస్తి, కాణిపాక వినాయక, అలాగే చిన్న చిన్నవి ఉంటాయి దగ్గరలోనే. మీకు ఏమన్నా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారు. ఇది జనరల్ టికెట్ 250 టికెట్ అనమాట. ఇది ఎక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలి. అది కూడా జనరల్లో. అసలు నిద్ర ఉండదు. నాకు ఆ రోజు నైట్ మాత్రం తోలు తీరిపోయింది. అసలు నిద్ర లేదు. మళ్ళీ అటు ఇటు టెన్షన్గా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాను.